హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పేదరాశి పెద్దమ్మ కథలు. ఈరోజు కథ పేరు బుద్ధి. పూర్వం కాశీ రాజ్యంలో కుముదుడు, అమాయకుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. కుముదుడు పెద్దవాడు, తెలివిగలవాడు, డబ్బు కలవాడు. అమాయకుడు చిన్నవాడు, పేదవాడు. ఇద్దరు వేరువేరుగా ఉంటూ ఒకే ఊరిలో జీవిస్తూ ఉన్నారు. చుట్టుపక్కల జరిగే సంతలకి, పెళ్లిళ్ళకి మాత్రం కలిసి వెళ్ళటాన్ని అలవాటు చేసుకున్నారు. అమాయకుడు ఆడగుర్రం మీద ప్రయాణిస్తే మగ గుర్రం మీద కుముదుడు ప్రయాణిస్తాడు. ఒకరోజు అన్నదమ్ములిద్దరూ పక్క ఊరిలో సంతకి వెళ్ళి వస్తూ ఉండగా చీకటి పడింది. రాత్రి అయింది. రాత్రి ప్రయాణం మంచిది కాదనుకొని ఒకచోట ఆగిపోయారు. ఆ రాత్రి అక్కడే బస చేయటము శ్రేయస్కరం అనుకున్నారు. గుడిసె బయట గుర్రాల్ని కట్టివేశారు. వాటికి మేత పెట్టి వెళ్ళి గుడిసె లోపల నిద్రపోయారు ఇద్దరు. తెల్లారింది. లేచి చూస్తే గుడిసె బయట 2 గుర్రాలు కాదు, 3 గుర్రాలు కనిపించాయి వారికి. మూడోది గుర్రపిల్ల. ఏ రాత్రి పుట్టిందో ఏమో, కింద తడుముకొని పోతోంది. లేచి నిలబడే ప్రయత్నం చేస్తూ ఫలించక పడిపోతుంది. అయినా పట్టు వీడలేదు. నేల మీద కాళ్లను నిలదొక్కుని లేచి నిలబడింది. తల్లి గుర్రం దగ్గరికి వెళ్ళి కడుపారా పాలు తాగింది. శక్తి సంతరించుకుందో ఏమో, మెల్లగా నడిచి వెళ్ళి మగ గుర్రం దగ్గర నిలుచుంది. తన పక్కన నిల్చున్న పిల్లను చూసి మగ గుర్రము ఆనందంగా పెద్దగా సకిలించింది. గుర్రపిల్ల ముద్దుగా బాగుంది. పెరిగి పెద్దదైతే అద్భుతంగా ఉంటుందనుకున్నాడు కుముదుడు. కాజేయాలనుకున్నాడు. ఎప్పుడైతే ఆ గుర్రపిల్ల వెళ్ళి మగ గుర్రం పక్కన నిలుచుందో అప్పుడు ఆ పిల్ల తనదే అన్నాడు. తన గుర్రానికే ఆ పిల్ల పుట్టిందన్నాడు. అదెలా సాధ్యం అన్నయ్యా? మగ గుర్రానికి పిల్ల పుడుతుందా చెప్పు. అది నా గుర్రానికి పుట్టిన పిల్ల, అది నాది, నీది కాదు అన్నాడు అమాయకుడు. నాదే, నా గుర్రానికి పుట్టిందే ఆ పిల్ల. కావాలంటే చూడు, నా గుర్రానికి ఉన్నట్టుగానే ఆ పిల్లకి కూడా చెవి దగ్గర నల్లటి మచ్చ ఉంది అన్నాడు కుముదుడు. మచ్చ ఉన్నంత మాత్రాన మగ గుర్రానికి ఆ పిల్ల పుట్టిందంటే నవ్విపోతారు ఎవరైనా. ఎవరు నవ్విపోతే నాకేమిటి? అది నా గుర్రానికి పుట్టిందే, అందులో అనుమానం లేదు. లేకపోతే ఆ పిల్ల నా గుర్రం దగ్గరికి వెళ్ళి ఎందుకు నిల్చుంటుంది అడిగాడు కుముదుడు. సమాధానం ఏం చెప్పాలో తెలియలేదు అమాయకుడికి. తెల్లమొహం వేసి చూడసాగాడు. అదే అవకాశంగా ఆ గుర్రపిల్ల తనదంటూ తగాదాకి దిగాడు కుముదుడు. కావాలంటే ఊరికి పద, అక్కడ పెద్దలను అడిగి తేల్చుకుందాం అన్నాడు. ఆ మాటకి భయపడి తమ్ముడు గుర్రపిల్లని వదిలివేస్తాడనుకున్నాడు. కానీ అమాయకుడు భయపడలేదు. పదంటే పదమన్నాడు. ఇద్దరూ ఊరికి చేరుకున్నారు. న్యాయమూర్తులను కలిశారు. జరిగిందంతా వారికి వివరించారు. న్యాయం కావాలన్నారు. విని ఊరుకున్నారే గాని న్యాయాన్ని తేల్చలేదు న్యాయమూర్తులు. దానికి కారణము ఆ రోజు సోమవారం. సోమవారం నాడు న్యాయాన్ని మహారాజు అనంత భూపాలుడు నిర్ణయిస్తాడు. న్యాయమూర్తులు నిర్ణయించకూడదు. పరమ శివభక్తుడు రాజు. ఆ కారణంగా సోమవారం నాటి తగాదాలను అతనే తీర్చడం ఆనవాయితీ. మీరిద్దరూ రాజాస్థానానికి నడవండి అన్నారు న్యాయమూర్తులు. నడిచారు ఇద్దరు. కొలువుదీరిన రాజు ముందు అన్నదమ్ములిద్దరూ నిల్చున్నారు. చేతులు జోడించి మహారాజుకి నమస్కరించారు. తగాదాన్ని విన్నవించారు. మగ గుర్రానికి పిల్లలు పుడతారా మహారాజా? ప్రశ్నించాడు అమాయకుడు. మాట తీరు తెలియదు అమాయకుడికి. మగ గుర్రానికి పిల్లలు పుట్టే అవకాశం లేదు కదా మహారాజా. తమరికి తెలియందేమున్నది? మీకు సర్వం తెలుసు అని అభ్యర్థనగా చెప్పక తనని ప్రశ్నించడాన్ని రాజు తట్టుకోలేకపోయాడు. పైగా మాట్లాడుతున్నప్పుడు 2 సార్లు రాజుకి కన్ను గీటాడు అమాయకుడు. దానిని అస్సలు భరించలేకపోయాడు రాజు. నిజానికి అమాయకుడు రాజుకి కన్ను గీటలేదు. ఈగలాంటిది ఏదో పదే పదే కన్రెప్ప మీద వాలటంతో దానిని విదిల్చేటందుకు రెప్పను అలా కొట్టాడు అమాయకుడు. అది గ్రహించలేకపోయాడు రాజు. అమాయకుడి మీద కోపాన్ని తెచ్చుకున్నాడు. మగ గుర్రానికి పిల్లలు పుట్టవు. రాజుకు ఆ సంగతి తెలుసు. తెలిసి పేదవాడు, పైగా పేరుకు తగ్గట్టుగా ఉన్న అమాయకుడికే
గుర్రపిల్లని ఇప్పిద్దామనుకున్నాడు రాజు. పెద్దవాణ్ణి శిక్షిద్దామనుకున్నాడు. న్యాయ నిర్ణయాన్ని ప్రకటిద్దామనుకున్నాడు. అనుకున్నంతలో అమాయకుడి ప్రవర్తన అతన్ని కకావికలు చేసింది. దాంతో ఇలా అన్నాడు రాజు, గుర్రపిల్ల ఎవరిది అన్న సంగతి తేల్చడం అంత సులభం కాదు. ఇది చాలా క్లిష్టమైన సమస్య. న్యాయ నిర్ణయాన్ని వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నాం. మళ్ళీ సోమవారం రండి, అప్పుడు తేలుద్దాం అన్నాడు. అలాగే మహారాజా, చేతులు జోడించాడు కుముదుడు. వినయం నటించాడు. అమాయకుడికి ఏదీ అంతు చిక్కలేదు. అయోమయంగా చూడసాగాడు. మహారాజుకి పొడుపు కథలు, కొంటె ప్రశ్నలు అడగటం ఇష్టం. వాటితో కొలువు రక్తి కడుతుందంటాడు. అలాగే వాటితో నిజాలు కూడా రాబట్టవచ్చు అంటాడు. ఆ ఆలోచనతోనే ఇలా అన్నాడు, నేను 4 ప్రశ్నలు అడుగుతాను. జవాబులు ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ సోమవారం చెబితే చాలు. నా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగే వారిదే గుర్రపిల్ల. అడగండి మహారాజా, అప్పుడైనా నా నిజాయితీ బయటపడుతుంది అన్నాడు కుముదుడు. ధైర్యాన్ని కనబరిచాడు. అయితే వినండి. 1వ ప్రశ్న, ప్రపంచంలో అతి వేగవంతమైనదేమిటి? 2వ ప్రశ్న, బాగా కొవ్వు కలిగిందేమిటి? 3వ ప్రశ్న, శుతి మెత్తనిది ఏమిటి? 4వ ప్రశ్న, అమూల్యమైనది ఏమిటి? బాగున్నాయి మహారాజా, ప్రశ్నలు అద్భుతంగా ఉన్నాయి అన్నారు సభలోని వారంతా. ఈ 4 ప్రశ్నలకి సరైన సమాధానాలు సోమవారం వచ్చి చెప్పండి. చెప్పిన వారిదే గుర్రపిల్ల అన్నాడు రాజు. కొలువు చాలించాడు. ఇంటికి చేరిన దగ్గర నుంచి రాజుగారి ప్రశ్నలకు సరైన సమాధానాలు ఆలోచించసాగాడు కుముదుడు. సరైన సమాధానాలు చెప్పగలిగితే గుర్రపిల్ల తనదైతుంది. లేదంటే ముద్దులు మూటగట్టే ముచ్చటైన పిల్ల తనది కాకుండా పోతుంది. తీవ్రంగా ఆలోచిస్తూ భార్య రావటాన్ని కూడా గమనించలేదు కుముదుడు. ఏంటండి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? అడిగింది భార్య. భుజం మీద చేయి వేసి కుదిపింది అతన్ని. దాంతో తేరుకున్నాడు కుముదుడు. కుముదుడు రాజుగారి ప్రశ్నలు చెప్పాడు ఆమెకు. సమాధానాలు కావాలన్నాడు. వాటికి ఇంతగా ఆలోచించాలా? చూడండి ఎలా చెబుతానో అన్నది ఆమె. చెప్పు. ప్రపంచంలో అతి వేగవంతమైనది మన గుర్రమే. మొన్న మా పుట్టింటికి దానిమీదే నన్ను తీసుకెళ్లారుగా, అప్పుడు చూశాను దాని వేగం. చాలా వేగంగా పరిగెడుతుంది. ఇక బాగా కొవ్వు కలిగింది పక్కింటి వాళ్ళ పంది. చూస్తూ ఉంటారుగా, తెగ బలిసి తిరుగుతూ ఉంటుంది. శుతి మెత్తనిది మన పట్టుపరుపు. అమూల్యమైనది మన 2 ఏళ్ల పాప. దాని ముందు ఈ ప్రపంచం అంతా దిగదుడిపే. అవునవును సంబరపడ్డాడు కుముదుడు. భార్య తెలివితేటల్ని మెచ్చుకున్నాడు. రాజుగారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలిసిపోయాయి. గుర్రపిల్ల ఇక తనదే అనుకున్నాడు అతను. హాయిగా నిద్రపోయాడు. అమాయకుడికి నిద్ర లేదు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. రాజుగారి ఏ ఒక్క ప్రశ్నకి సరైన సమాధానం తట్టడం లేదు అతనికి. తన గుర్రపిల్ల తనకి కాకుండా పోతుంది. తెలివిగా అన్నయ్య దానిని సొంతం చేసుకోబోతున్నాడు. ఏం చేస్తాం, అంతా కర్మ అనుకున్నాడు. ఏడాది క్రితం భార్య చనిపోయింది. ఇప్పుడు గుర్రపిల్ల పోతోంది. ఇష్టమైనవేవీ ఇంట్లో ఉండటం లేదనుకున్నాడు. కళ్ళు చెమర్చుకున్నాడు. అమాయకుడు అలా కళ్ళు చెమర్చుకోవటాన్ని అతని 7 ఏళ్ల కూతురు బుద్ధి చూసింది. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అని అడిగింది. జరిగిందంతా చెప్పుకొచ్చాడు అమాయకుడు. రాజుగారి ప్రశ్నలకు జవాబులు ఏం చెప్పాలో తెలియటం లేదమ్మా అన్నాడు. నేను చెబుతాను. నేను చెప్పిన జవాబులనే రాజుగారికి చెప్పు. గుర్రపిల్ల మనదైతుంది అన్నది బుద్ధి. అంతకంటేనా చెప్పు తల్లి. కన్నీరు తుడుచుకున్నాడు అమాయకుడు. బుద్ధి చెప్పసాగిందిలా. ప్రపంచంలో అతి వేగవంతమైనది శీతాకాలంలో ఉత్తర దిక్కు నుంచి వీచే గాలి. బాగా కొవ్వు కలిగింది ఈ రాజ్యం నేల. ఈ నేల సుక్షేత్రం కాబట్టి ఇక్కడ పాడి పంటలకి కొదువు లేకుండా ఉంది. శుతి మెత్తనిది పసిపాప లాలన. అమూల్యమైనది నిజాయితీ, అదే చిత్తశుద్ధి. గిర్రున రోజులు తిరిగిపోయాయి. సోమవారం వచ్చింది. కుముదుడు, అమాయకుడు రాజుగారి కొలువుకు చేరుకున్నారు. చేతులు కట్టుకొని రాజుగారి ముందు నిల్చున్నారు.
ఒకరి తర్వాత ఒకరిగా మీరు తెలుసుకున్న సమాధానాలు చెప్పండి ఆదేశించాడు రాజు. ముందు కుముదుడు చెప్పాడు. అతని సమాధానాలకి కొలువంతా పగలబడి నవ్వింది. ఇక అమాయకుడి సమాధానాలు ఇంకెంత హాస్యంగా ఉంటాయో వినేందుకు ఉవ్విళ్ళూరారు అందరూ. ఒకటి తర్వాత ఒకటిగా అతను చెప్పే సమాధానాలు విని నవ్వలేదు సరికదా, ఆశ్చర్యపోయారు అంతా. ఆఖరి సమాధానము అమూల్యమైనది ఏదంటే నిజాయితీ, అదే చిత్తశుద్ధి అని చెప్పడంతో తనలో అది కొరవడినట్టుగా, ఆ కొరవడిన దానిని వేలెత్తి చూపించినట్లుగా అనిపించడంతో కోపగించుకున్నాడు రాజు. గుర్రపిల్ల ముమ్మాటికి అమాయకుడిదే. వాడి గుర్రపిల్ల వాడికి ఇవ్వక ఆటలాడటం బాగోలేదన్నట్టుగా రాజుని నిలదీస్తున్నట్లుగా కూడా అనిపించింది ఆఖరి సమాధానం. దాంతో భగభగా మండిపోయాడు అతను. అయితే తన కోపతాపాలేవి మంత్రి, సామంతులు, న్యాయమూర్తుల ముందు ప్రదర్శించలేదు రాజు. అణుచుకున్నాడు. అమాయకుణ్ణి ఇలా అడిగాడు. నిజం చెప్పు, ఈ సమాధానాలు నీకెవరు చెప్పారు? మా అమ్మాయి చెప్పింది. 7 ఏళ్ళు దానికి. పేరు బుద్ధి అన్నాడు అమాయకుడు. 7 ఏళ్ల పిల్లకి ఇన్ని తెలివితేటలా? ఆశ్చర్యపోయాడు రాజు. కోపం పోయి ఆనందం కలిగింది అతనికి. ఇన్ని తెలివితేటలు గల కూతుర్ని కలిగినందుకు నిన్ను తప్పకుండా అభినందించాలి, సత్కరించాలి కూడా. మీ అన్నయ్య ఓడిపోయాడు, గుర్రపిల్ల నీదే. ఆ గుర్రపిల్లతో పాటు 100 బంగారు వరహాలు కూడా బహుమతిగా ఇస్తున్నాను. అయితే ఆగాడు రాజు. చెప్పండి అన్నట్టుగా చూశాడు అమాయకుడు. నీ గుర్రపిల్లని బహుమతిగా నేనిచ్చే 100 బంగారు వరహాల్ని తీసుకోవాలంటే నీ కూతురు బుద్ధి వచ్చే సోమవారం ఈ కొలువుకి రావాలి. ఎలా రావాలో తెలుసా? ఎలా రావాలి మహారాజా? నీ కూతురు బాగా తెలివైంది కదా. నా కొలువుకి తను ఎలా రావాలంటే దుస్తులు ధరించి రాకూడదు, అలాగని నగ్నంగా రాకూడదు, నడిచి రాకూడదు, గుర్రం మీద రాకూడదు. కానీ రావాలి ఇక్కడికి. ఉత్త చేతులతో రాకూడదు, అలాగని చేతిలో నా కోసం ఏ బహుమతి లేకుండా రాకూడదు. అలా వస్తేనే నీకు నీ గుర్రపిల్లతో పాటు నేను బహుమానంగా ఇస్తానన్న 100 వరహాలు నీ సొంతమవుతాయి. లేని పక్షంలో నేను చెప్పినట్టుగా నీ కూతురు నా కొలువుకి రాని పక్షంలో నీ తల తీసి కోటగుమ్మానికి వేలాడదీస్తాను అన్నాడు రాజు. మంచి పని అయింది. తమ్ముడికి తగిన శిక్ష పడిందనుకొని ఆనందించాడు కుముదుడు. గమనించాడిది రాజు. అబద్ధం ఆడి తమ్ముడి గుర్రాన్ని కాజేయాలనుకున్నా అతన్ని శిక్షించక తప్పదనుకున్నాడు. 1000 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. కుముదుణ్ణి కొట్టి హింసించేటందుకు అతన్ని కారాగారానికి తోడుకుని పోయారు రాజభటులు. గుర్రపిల్లను అన్నయ్యకిస్తే పోయేది, వాడికి దెబ్బలు, తనకి ఈ తిప్పలు తప్పేవనుకున్నాడు అమాయకుడు. ఇంటికి చేరుకున్నాడు. కొలువులో జరిగిందంతా కూతురికి చెప్పాడు. ఇన్ని అవస్థలు పడి కొలువుకి ఎలా వస్తావమ్మా? రాలేవు, వద్దు, రాకు. మీ అమ్మతో పాటు నేను పోయాననుకో అన్నాడు అమాయకుడు తల పట్టుకొని కూర్చున్నాడు. భయపడకు నాన్న, మనకు అంతా మంచే జరుగుతుంది అంది బుద్ధి. సాలోచనగా ఇలా అంది. ముందుగా రేపు నువ్వొక పని చెయ్యి, ఒక కుందేలిని, ఒక పావురాన్ని పట్టుకురా అంది. అవెందుకు తల్లి? పట్టుకురా నాన్న, చెబుతాగా అంది. మర్నాడు కూతురు చెప్పినట్టుగానే అమాయకుడు ఓ కుందేలిని, పావురాన్ని పట్టుకు వచ్చాడు. బుద్ధికి ఇచ్చాడు. ఇచ్చి సోమవారం రాకూడదు, రాకుండా చేయమని 1000 దేవుళ్ళకి మొర పెట్టుకున్నాడు. అతని మొర ఏ దేవుడు వినిపించుకోలేదు. మొర పెట్టుకున్నంతసేపు పట్టలేదు, సోమవారం వచ్చేసింది. రాజు కొలువు తీరాడు. అమాయకుడి కోసమో అతని కూతురు బుద్ధి కోసమో నిరీక్షించసాగాడు. అమాయకుడేం వస్తాడు? రాడుగాక రాడు. కూతురుతో సహా రాజ్యం వదిలి పారిపోయి ఉంటాడు అనుకున్నారు సభలోని వారంతా. అంతలో కూతురుతో సహా అమాయకుడు రానే వచ్చాడు అక్కడికి. బుద్ధి నగ్నంగా లేదు, అలాగని దుస్తులు ధరించి లేదు. శరీరం చుట్టూ చేపల్ని పట్టే వలను చుట్టుకొని వచ్చింది అక్కడికి. అలాగే నడిచి రాలేదు, గుర్రం మీద కూడా రాలేదు, కుందేలు మీద కూర్చొని వచ్చింది. చూసి ఆశ్చర్యపోయారంతా. రాజు కూడా విస్తుపోయి చూడసాగాడు ఆ పిల్లని.
ఉత్త చేతులతో రాకూడదన్నాను. అలాగని నా కోసం ఏ బహుమతి లేకుండా రాకూడదన్నాను. దాని సంగతి ఏం చేశావు అడిగాడు రాజు. బుద్ధిని పరీక్షించసాగాడు. ఇవి ఉత్త చేతులు కావు మహారాజా అంది బుద్ధి. చేతులు విప్పి పావురాన్ని చూపించింది. ఇది మీకోసమే, మేము ఇచ్చే బహుమతి ఇదే, తీసుకోండి అంది. పావురాన్ని వదిలింది. పావురాన్ని అందుకొని బుద్ధికి తగిన బుద్ధి చెబుదామని చాలా ప్రయత్నించాడు రాజు. కొలువులో చిన్న పిల్లాడిలాగా పావురం కోసం పరుగు తీశాడు. అందలేదు అది. కొలువు వెలుపలికి పారిపోయి ఆకాశానికి చేరిపోయింది. రాజు ఆదేశించినట్లుగానే ప్రవర్తించింది బుద్ధి. మాట ప్రకారము గుర్రపిల్లని వరహాలని అమాయకుడికి బహూకరించాలి రాజు. అయినా బహూకరించలేదు అతను. పైగా బుద్ధిని ఇలా ప్రశ్నించాడు. ఈ గుర్రపిల్ల లేకపోతే మీ నాన్న బతకలేడా? ఈ పిల్ల మీకు అంత అవసరమా? మీరు అంత పేదవారా? అవును మహారాజా, మేము చాలా పేదవాళ్ళం. మాకు ఆ గుర్రపిల్ల చాలా అవసరం. ఆ గుర్రపిల్లతో మా నాన్న నీటిలో కుందేళ్లను పడతాడు, చెట్ల మీద చేపల్ని పడతాడు అంది బుద్ధి. నీటిలో కుందేళ్ళా, చెట్ల మీద చేపలా? ఇదెక్కడి చోద్యం? పగలబడి నవ్వాడు రాజు. అతనితో పాటు సభలోని వాళ్ళంతా కూడా పెద్దగా నవ్వారు. నీటిలో కుందేళ్లుంటాయా? చెట్ల మీద చేపలుంటాయా? తెలివి తక్కువగా మాట్లాడకు కసిరాడు రాజు. మగగుర్రానికి పిల్లలు పుట్టే ఈ రాజ్యంలో, అది కొలువులో చర్చించేటంతగా ప్రచారమైన ఈ రాజ్యంలో ఏదైనా సహజమే మహారాజా. మీకు తెలియంది ఏముంది అంది బుద్ధి. చావు దెబ్బ చల్లగా కొట్టింది. ఆ దెబ్బకి మురిసిపోయాడు మహారాజు. బుద్ధిని అభినందిస్తూ కళతార ధ్వనులు చేశాడు. లేచి నిల్చున్నాడు. గుర్రపిల్లని 100 బంగారు వరహాలని అమాయకుడికి అందజేశాడు. బుద్ధిని దగ్గరగా తీసుకొని ఆ పిల్ల నుదుటన ముద్దు పెట్టాడు. గర్వంగా ఇలా ప్రకటించాడు. ఒక్క నా రాజ్యంలో తప్ప మరే రాజ్యంలోనూ ఇన్ని తెలివితేటలు గల పిల్లలు పుట్టబోరు అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక పేదరాశి పెద్దమ్మ కథ చెప్పుకుందాం. కథ పేరు చారులత. మహారాజు వీరసేనుడి రాజ్యంలో చారుదత్తుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. చారుదత్తుడికి అందమైన తెలివైన భార్య ఉంది. ఆమె పేరు చారులత. చారులత అంత అందగత్తే రాజధాని నగరంలోనే లేదని చెప్పుకుంటూ ఉంటారు చూసినవారు. వీరసేనుడు దైవభక్తి పరాయణుడు. వయసు మళ్ళుతున్న కారణంగా వీరసేనుడు రకరకాల పుణ్యక్షేత్రాలు చూసి రావాలని నిర్ణయించుకున్నాడు. రాజులేని రాజ్యం రాజ్యమే కాదు. కాబట్టి తాను తిరిగి వచ్చే వరకు యువరాజు కీర్తిసేనుణ్ణి రాజుగా ప్రకటించి కైలాస శిఖరము, మానస సరోవరం వంటి యాత్రలకు బయలుదేరాడు. మానస సరోవరం వెళ్ళి రావాలంటే చాలా వ్యయ ప్రయాసలకు ఓర్చుకోవాలి. దారి అంతా ప్రమాదాలతో కూడుకొని ఉంటుంది. అందుకనే తాత్కాలికంగా యువరాజుని రాజుగా ప్రకటించి వీరసేనుడు బయలుదేరాడు. కీర్తిసేనుడు మంచి తెలివిగలవాడు. తండ్రిని మించినవాడిగా అనతి కాలంలోనే పేరు పొందాడు. అంతేగాక తాను కొన్ని నియమాలను ఏర్పరచుకొని వాటిని పాటిస్తూ రాజ్యపాలన చేస్తున్నాడు. రాజ్యంలోని ప్రజలు తన గురించి ఏమని అనుకుంటున్నారో అని కీర్తిసేనుడికి ఆలోచన ఎక్కువ. దానిని తెలుసుకోవటానికి వేగులవారిని నియమించాడు. అంతేకాక తాను కూడా మారు వేషాలతో నగరంలో పర్యటిస్తూ ఉండేవాడు. ఒకనాడు కీర్తిసేనుడు పురవీధులలో తిరుగుతూ ప్రజల అవసరాల్ని గమనిస్తున్నాడు. ఒంటరిగా మారువేషంలో ఉన్న అతన్ని ఎవరూ గుర్తించలేదు. మిట్ట మధ్యాహ్నం అయింది. ఎండలో తిరగటం వల్ల అతడు బాగా అలసిపోయాడు. బాగా దాహంగా ఉంది. చుట్టుపక్కల ఏదైనా మంచి ఇల్లు కనబడితే అక్కడికి పోయి దాహం తీర్చుకోవాలి అనుకున్నాడు. చుట్టూ చూసేసరికి ఎదురుగా ఒక అందమైన భవనం కనబడింది. అక్కడికి పోయి తలుపు తట్టాడు. లోపల నుంచి ఒక యువతి వచ్చి కోకిల కంఠంతో ఏం కావాలి అని అడిగింది. నీరసంతో తల పైకి ఎత్తకుండానే దాహంగా ఉంది, కాసిని మంచినీరు ఇప్పించండి అన్నాడు కీర్తిసేనుడు. ఆమె లోపలికి వెళ్ళి ఒక పాత్రతో మంచినీరు తీసుకుని వచ్చింది.
అప్పుడు చూశాడు ఆమెని కీర్తిసేనుడు. ఆమె ఎవరో కాదు, చారుదత్తుని భార్య చారులత. ఆమె రూపలావణ్యాలకి ఆశ్చర్యపోయాడు. దోసిలి పట్టి మంచినీరు త్రాగాడు. అంతేకాక ఆమె అందచందాలు అతని మనోఫలకం పైన ముద్రించబడిపోయాయి. అక్కడ చారులత కూడా తనను దాహం అడిగిన వ్యక్తి ఎంత అందగాడు, అతడెవరై ఉంటాడు అని ఆలోచిస్తూ పదే పదే అతని తలపులలో మునిగిపోయింది. చారులత భర్త చాటు ఇల్లాలు కాబట్టి వెంటనే తలపై ముసుగు వేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది. కీర్తిసేనుడికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆనాటి నుంచి అతని నియమాలు పద్ధతులు అన్నీ పక్కన పెట్టబడ్డాయి. అన్నం ముట్టలేదు, నీరు త్రాగలేదు. ఎంతసేపు చారులత ప్రతిరూపాన్ని మనసులో ధ్యానిస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. మంత్రులు ఇతరులకు ఎవ్వరికీ యువరాజు పరిస్థితి అర్థం కాలేదు. 2-3 రోజులు గడిచాయి. యువరాజు చిక్కిపోయాడు. ఒకనాడు కీర్తిసేనుడు తన అంతరంగికులతో చాతురిక అనే ఒక ఆమెను పిలిచి చారులత ఉండే వీధి గుర్తులు, ఆమె ఇంటి గురించి చెప్పి ఆమె ఎవరు, ఆమె పేరు ఏమిటి అనే వివరాలు తెలుసుకుని రమ్మన్నాడు. చతురిక చురుకైన యువతి, మంచి తెలివితేటలు కలది. మహారాజు ఈ విషయం తెలుసుకుని రమ్మన్నాడంటే అతను ప్రేమలో పడ్డాడని అర్థం చేసుకుంది. చారులత గురించి ఆచూకీ తెలుసుకోవటానికి బయలుదేరింది. యువరాజు చెప్పిన గుర్తుల ప్రకారము చారులత ఉంటున్న ఇంటిని సులభంగానే కనిపెట్టింది. చుట్టుపక్కల వారిని విచారించి అది చారుదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడిదని, అతని భార్య చాలా అందగత్తె, తెలివైనదని, ఆమె పేరు చారులత అని తెలుసుకున్నది. ఇంత తెలుసుకున్నాక అసలు చారులత యువరాజు గురించి ఏమనుకుంటుందో తెలుసుకోవాలనుకున్నది. కొద్దిసేపు వేచి ఉండి చారుదత్తుడు బయటికి వెళ్ళిన తర్వాత ఇంటి తలుపు తట్టింది. చతురిక తన పేరు చెప్పి, ఒకనాడు ఒక బాటసారి దాహం తీర్చుకోవటానికి మీ ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి అతను నీ రూపమే ధ్యానిస్తున్నాడు. అతని గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది. చతురిక సూటిగా అడిగిన దానికి చారులత కాస్తంత సిగ్గుపడింది. తర్వాత, ఆ విషయం నీకెలా తెలుసు? అతను ఎంతో అందమైనవాడు. అటువంటి వాణ్ణి నేను ఇంతవరకు చూడలేదు అని చెప్పింది. చతురిక ఆ సమాధానం విని తృప్తిపడింది. అతను ఎవరనుకుంటున్నావు? ఈ దేశాన్ని పరిపాలించే రాకుమారుడు. నేను ఆయన సేవకురాల్ని. నిన్ను చూసిందే తడవుగా ఆయన ప్రేమలో పడిపోయాడు. ఆయన నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అని చెప్పింది. ఆ మాటలు విన్న చారులత, అతడు ఈ దేశాన్నేలే మహారాజైనా మరెవరైనా సరే, ప్రస్తుతం నేను పరాధీనను. నా భర్త చారుదత్తుడు. ఈ జన్మకు ఇంతే. మరో జన్మలో నేను ఆయన భార్యను కాగలనని చెప్పు అన్నది. నర్మగర్భంగా చారులత పలికిన పలుకులు విని చతురిక తృప్తిపడి రాజాంతఃపురానికి బయలుదేరింది. మహారాజు కీర్తిసేనుణ్ణి కలిసి తాను చేసిన పనిని యావత్తూ చెప్పింది. తర్వాత, మహారాజా, మీ ఇద్దరి కలయికకు అడ్డు చారులత భర్త చారుదత్తుడే. మీరు అతన్ని దేశాంతరం పంపిస్తే మీ ఇరువురు కలిసేటందుకు అవకాశం ఉంటుంది అన్నది. కీర్తిసేనుడు బాగా ఆలోచించాడు. చతురిక పలుకులలోని అంతరార్థం బోధపడింది. మరునాడు చారుదత్తుణ్ణి తన ఆస్థానానికి పిలిపించాడు. మహారాజు తనను పిలిచినందుకు చారుదత్తుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. మహారాజు చారుదత్తుడితో, ఓయి, నువ్వు గొప్ప తెలివిగల పండితుడివని తెలిసింది. మేము నీకు అప్పగించబోయే పనికి నీవే సమర్థుడవని మా అభిప్రాయం అన్నాడు. చారుదత్తుడు వినయంగా, మహారాజా, నేను అందుకు తగినవాడినని భావిస్తే మీరే పని చెప్పినా చేస్తాను అన్నాడు. కీర్తిసేనుడు, ఏమీ పెద్ద పని కాదు. మన పొరుగు రాజ్యానికి వెళ్ళి అక్కడి రాజుకు నేను పంపే కానుకలు ఇచ్చి మన రాజ్యం తరపున స్నేహబంధాలు కొనసాగించమని చెప్పి నా మిత్రుడైన రాజుకు నేను వ్రాసి ఇచ్చే లేఖను ఇవ్వాలి, అంతే అన్నాడు. చారుదత్తుడు మహారాజు కీర్తిసేనుడు ఆదేశించినట్లుగా ఒక ఉత్తరాన్ని, కొన్ని కానుకల్ని తీసుకుని పొరుగు రాజ్యానికి చేరాడు. అక్కడి మహారాజుకు తాను వచ్చిన పని చెప్పాడు. కీర్తిసేనుడు ఇచ్చిన ఉత్తరాన్ని చదువుకొని జవాబు వ్రాసి
కొన్ని బంగారు నగలను, వస్తువులను, మిఠాయిల్ని పంపాడు. చారుదత్తుడు ఆ కానుకల్ని తీసుకొని కీర్తిసేనుణ్ణి కలిశాడు. కీర్తిసేనుడు కూడా ఎంతో సంతోషించి చెప్పిన పనిని సమర్థవంతంగా నిర్వహించావు అని మెచ్చుకొని ఆ మహారాజు వ్రాసిన ఉత్తరాన్ని చదివి ఆనందంగా ఉన్నదని చెప్పి మహారాజు పంపిన మిఠాయిల్ని తీసుకొని తన రాజ్యసభలో ఉన్న వారందరికీ పంచాడు. అలాగే కొన్ని మిఠాయిల్ని తాను తిని కొన్నింటిని చారుదత్తుడికి ఇచ్చాడు. చారుదత్తుడు కూడా వాటిని సంతోషంగా తిన్నాడు. ఆ మర్నాడు చారుదత్తుని శవము కోటకు ఒక పక్కన గల తోటలో పడి ఉండటాన్ని కొందరు చూశారు. అతను ఎలా చనిపోయింది ఎవరూ చెప్పలేకపోయారు. ఆత్మహత్య చేసుకున్నాడా అనటానికి కూడా సరైన కారణాలు కనపడలేదు. చారులత పతి మరణించినందుకు తీవ్రంగా దుఃఖించింది. ఆ తర్వాత మహారాజు కీర్తిసేనుడు సభలో ఒక ప్రకటన చేస్తూ, మన మిత్రుడు చారుదత్తుడు ఇంత హఠాత్తుగా మరణించడం చాలా బాధ కలిగిస్తుంది. ఇంతకు మునిపే ఎంతో సంతోషంగా మనమందరము మిఠాయిలు కూడా తిన్నాం. అయితే కుటుంబం గురించి వాకబు చేయగా అతనికి పిల్లలు లేరని తెలిసింది. అయితే అతని భార్య ఇప్పుడు వితంతువు, అందగత్తె అని కూడా తెలిసింది. కాబట్టి ఆమెకు సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత నాపై పడింది. అందుచేత ఇక నుంచి చారుదత్తుని భార్య చారులత మా రాణివాసంలో సురక్షితంగా ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను అన్నాడు. ఆ విధంగా కీర్తిసేనుడు చారులతని తన దానిగా చేసుకున్నాడు. పాపం బ్రాహ్మణ హత్యకు కూడా వెనుదీయలేదు. ప్రియుని కోసం చారులత కూడా భర్తను హతమార్చేటందుకు సహకరించింది. ఇంతకీ చారుదత్తుడు ఎలా మరణించాడంటే, పొరుగుదేశపు రాజు పంపిన మిఠాయిలలో కొన్నింటిలో విషం కలిపి ఉంచాడు. వాటిని చారుదత్తునికి ఇచ్చారు. అది కథ అంటూ ముగించింది పెద్దమ్మ. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.